హాయ్ గాయ్స్, మేము ఈరోజు మామిడికాయలకి అయితే వచ్చినాము. ఇంత వానలో కూడా రావడానికి కారణం గాలి వాన మొత్తం రాలిపోయి ఉంటాయి కాయలు, అందుకోసం అయితే వస్తున్నాము. మా బామర్ది ఇక్కడే ఉన్నాడు, క్రికెట్ ఆడుకుంటా. ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా రమ్మన్నాడు. షాకింగ్ అయితే చెప్పిండు, షాకింగ్ న్యూస్. అక్కడ కనపడుతుంది కదా, కూరగాయల చెట్టు కొమ్మ అయితే ఇరిగిపోయింది. ఏది పోయినా ఇబ్బందిలే కానీ అస్సలదే పోయింది. వా ఏం కావాలరా నాయన, ఎవరెవరే ఏంది రైన్ని రాలిపోయినాయి, అన్యాయం కదరా. నేనేమో ఇది తీసుకొచ్చిన, ఇది సరిపోదు నాకు తెలిసి. చూడండి కళ్ళ ముందే రాలి పెట్టుతాయి నీ కాయలు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొమ్మ ఇరిగిపోయింది, బా దారుణం అసలు. నా చెప్పినావా అనుకోవచ్చు కదా. ఈ అంతగా రాలేదు, ముందుగానే తక్కువ ఉన్నాయి కాబట్టి అది చూద్దాం. అది కూడా రాలి ఉండొచ్చు. ఇన్ని కాయలు ఇప్పుడు ఏం చేయాలి? ఉన్ననే ఊరగాయ పెట్టాం, బా అవి కూడా రాలేయి. చూడండి పరిస్థితి ఎట్లుందో. మామిడికాయలు నేనేమో ఒక సంచే తీసుకొని వచ్చిన, ఇక్కడ చూస్తేనేమో తక్కువే రాలినాయి. ఇది పెద్ద ఏం రాలిపోలే, ఇది తక్కువే. ఎట్లా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా? అబ్బా ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం దారా. అబ్బా చూశారు కదా, ఇది పరిస్థితి. చలిగాలి అన్నీ రాలిపోయినాయి అంటూ మామిడికాయలు కూడా. ఇది వచ్చేసి దాన్ని ఏదో అంటారు చెట్టు, మర్చిపోయినా పేరు గుర్తురాలే. ఇది కాయల కథ. అక్కడైతే కొమ్మే రాలిపోయింది పాపం, బాధాకరం అసలు. ఆ చెట్టు సంచి పెద్ద మూటే తీసుకొని వచ్చిన, వేస్ట్ అవుతాయి కాబట్టి. అది కథ, వీడియో తీయలేం. పెద్ద కొమ్మ ఇరిగిపోయింది. ఇది కూరగాయ చెట్టు, లాగి చూడు. ఇదే ఈ చెట్టే మొన్న కాయలు పెట్టింది, అదే ఊరగాయ పెట్టింది. ఈ చెట్టు కాయలే ఇరిగిపోవడము చాలా దారుణము. కాయలు అయితే ఉన్నాయనుకోండి ఊరగాయ కాయలు, కాకపోతే కొమ్మ పోవడం అనేది బాధాకరం. కొమ్మ ఉంటే ఎప్పటికైనా కానీ కాయలు కాస్తాయి. అసలు ఆ కొమ్మే లేకపోతే ఇంకేం కాస్తాయి. ఇక్కడ ఒక కాయ పడిపోయింది చూడండి, మాగింది, బాగుంది కాయ. ఓర్రా బాగుంది అనుకున్నా కానీ ఎత్తిపోయింది కాయ. ఏది ఇదే కాయలా? మణిదూత గాంధీ కాయలా అయ్యా? ఇదే అదే రే ఈ చెట్టు. షాకింగ్ న్యూస్. అక్కడ కనపడుతుంది కదా, కూరగాయల చెట్టు కొమ్మ అయితే ఇరిగిపోయింది. ఏది పోయినా ఇబ్బందిలే కానీ అస్సలదే పోయింది. వా ఏం కావాలరా నాయన, ఎవరెవరే ఏంది రైన్ని రాలిపోయినాయి, అన్యాయం కదరా. నేనేమో ఇది తీసుకొచ్చిన, ఇది సరిపోదు నాకు తెలిసి. చూడండి కళ్ళ ముందే రాలి పెట్టుతాయి నీ కాయలు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కొమ్మ ఇరిగిపోయింది, బా దారుణం అసలు. నా చెప్పినావా అనుకోవచ్చు కదా. ఈ అంతగా రాలేదు, ముందుగానే తక్కువ ఉన్నాయి కాబట్టి అది చూద్దాం. అది కూడా రాలి ఉండొచ్చు. ఇన్ని కాయలు ఇప్పుడు ఏం చేయాలి? ఉన్ననే ఊరగాయ పెట్టాం, బా అవి కూడా రాలేయి. చూడండి పరిస్థితి ఎట్లుందో. మామిడికాయలు నేనేమో ఒక సంచే తీసుకొని వచ్చిన, ఇక్కడ చూస్తేనేమో తక్కువే రాలినాయి. ఇది పెద్ద ఏం రాలిపోలే, ఇది తక్కువే. ఎట్లా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా? అబ్బా ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం దారా. అబ్బా చూశారు కదా, ఇది పరిస్థితి. చలిగాలి, డబ్బులు ఎటు కాకుండా ఉంది. చూడండి ఎన్ని కాయలు రాలిపోయినాయో, ఎన్ని ఎప్పుడే రాలి, ఎప్పుడు ఇంటికి పోవాలి అదే అనుకుంటే ఇంకా రాలి పడతాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేయాలి? అంత లేదు రోయ్, రేపు ఎత్తే ఎట్లా
చెడిపోతాయి కాయలు. ఇంకా రంగంలో దిగుదాం. ఒక రౌండ్ పోతుంది, ఇంకో రౌండ్లో మా మామకు పోతాయి, మిగిలినటి మళ్ళీ ఎత్తుకోపోతాం. వీటిని ఏం చేయాల్సింది, ఏం చేసేది ఇదో ఏం చేయాల్సింది ఏం చేసేది మీకు వీడియోలో, నెక్స్ట్ వీడియో కానీ ఈ వీడియోలో కానీ చెప్తా. యో స్కూటీ గుదం నైలా అందుకు ఈ యొక్క లెక్క. ఇప్పుడు స్ట్రాంగెస్ట్ బాడీ చూడడానికి కట్టుంటాడు, కానీ మనోడు చాచుడిలాగా చాలా సాఫ్ట్. ఇవన్నీ ఏరేసరికి సినిమా కనపడుతుంది అబ్బా నాకు, ఒక్కడిని అయిపోతా. ఓకే గైస్, ఇంకా కాయలు అయితే తీయాలి కాబట్టి వీడియో ఆపేస్తున్నా, లాస్ట్లో చూపిస్తాను. ఎన్ని వస్తుంది, రెండు కాయలు, మూడో రౌండ్ అవుతుందో నాలుగో రౌండ్ అవుతాయి. ఇన్ని కాయలు ఉన్నాయి. అలా మనం తక్కువ వస్తుంది, ఏం ఏడుగా వస్తుంది కానీ లైటింగ్ ఉంది. స్కూటీ మా బావనికి ఇచ్చిన, మా బావలో కొన్ని కాయలు ఇచ్చేసిన. స్కూటీ కోసం వెయిటింగ్. మొత్తం కాయలు ఇంటికి పోయిన తర్వాత చూపిస్తా. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను స్కూటీ కోసం వెయిటింగ్ చూపిస్తా. చూడండి ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఇక్కడ బైక్ వస్తుంది, మా బావని తీసుకొని వస్తున్నాడు. వీళ్ళ మా తాత ల్యాబ్ దగ్గర అయితే కూర్చొని ఉండా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.